దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒకసారి మోక్ష మార్గం ఛానల్ బట్టి మరి ఒకసారి మీ ఎదుటికి వచ్చుటకు ప్రభు ఇటు గొప్ప స్థితి, ఇటు గొప్ప సమయము దయచేసినందుకు నేను ప్రభునందు ఎంతగానో సంతోషించుచు ఉన్నాను. ఆయన యందు ఆనందించుచు మరి ఒకసారి మీ వద్దకు నేను వచ్చి ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయములు కాలములు మనల్ని దాటుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాయి. విశ్వాస జీవితంలో మన గురి ఏమై ఉన్నదో, మన యొక్క స్థితి ఏమై ఉన్నదో అని ఎప్పటికప్పుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా, ఆయన మాటల ద్వారా మనము పరిశీలనలోనికి వచ్చుచూ ఉన్నాం. ఇది మంచిది. అందుకే ప్రభువు పరిశుద్ధ గ్రంథమును ప్రతి ఒక్కరికి దయచేసి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో కొద్ది మాటలను, పరిశుద్ధ గ్రంథములోని కొద్ది మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథములో నుండి పెద్ద ప్రవక్తని యెషయా 53వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ విధముగా ఆయన తెలియజేయచ్చు ఉన్నాడు. నేటి సంఘమునకు, సంఘ పరిస్థితులను చక్కదిద్దుటకు ప్రతి ఒక్కరితో చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధముగా ఈ లేఖన భాగంలో అంటా ఉన్నారు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, మరి ఒకసారి మా ప్రభువా, ఇదిగో తండ్రి, నీ ప్రియులతో, నీ బిడ్డలతో మాట్లాడటానికి, ఏర్పాటు చేయబడిన వారితో నీ మాటలు అందించటానికి మరి ఒకసారి నీ దీన దాసుడును నిలవబెట్టుకుని నా ద్వారా మీ బిడ్డలతో మీరే మాట్లాడమని, కావలసిన సంగతులను, గూఢార్థ భావములను మీరే వెల్లడి చేసి సులువుగా అర్థము చేసుకునే స్థితిని ప్రతి బిడ్డకు మీరే దయచేయండి. ప్రతి విషయంలో కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా వీక్షించుచూ ఉన్న, టీవీ కార్యక్రమం ద్వారా వీక్షించుచూ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతికి సమర్పణ చేయించు ఉన్నాను. రావలసిన దీవెన, ఆశీర్వాదము ఈ మాటల ద్వారా బిడ్డలకు మీరే అందించమని మా రక్షకుడు, ప్రాణప్రియుడు, మా కొరకు ప్రాణము పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వినయము తడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక, ఆమేన్. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతూ కోల్పోయినది ఏదైతే అలనాడు క్రీస్తుకు పూర్వము ఏదైతే కోల్పోయారో, క్రీస్తుకు పూర్వము ఏ ధన్యతను కోల్పోయారు, ఆ సంగతులను గూర్చి ఆయన మాట్లాడుతూ చక్కటి మాట ఇక్కడ అంటా ఉన్నాడు. ఈ 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆయన తల్లడిల్లిపోయినట్లుగా, ఏమిటి ఈ స్థితి అన్నట్లుగా ఆయన రాయిచూ ఉన్నప్పటికీ ఆయన రాయిచూ ఉన్న సిర రంగు కూడా మారిపోయిందట. భక్తులు అనబడిన వారు తెలియచేయచ్చు ఉన్న ఈ 53వ గ్రంథం దగ్గరికి వచ్చేసరికి రంగు మారిపోయి ఎరుపు రంగు కనబడటం, ఎరుపు రంగుగా, ఇంకు వేరేది కదా, ఇంకేమిటి రంగు మారింది అని ఎంతో బాధతో, వేదనతో రాసిన అధ్యాయం ఇది. అందుకే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, ఎందుకు ఆ స్థితి, ఎందుకు ఆ పరిస్థితి? ఎందుకంటే దేవుని దాసునిగా, దేవుని పనివానిగా, దేవుని పిల్లారా, సేవకులు అనబడిన వారు చక్కటి మాటను అందించుచూ ఉండగా ఆ మాటకు లోబడక తిరుగుబాటు చేయి సందర్భములు అలనాడు మోషే దగ్గర నుండి మనం చూస్తూనే ఉన్నాం. మోషే ఎంత గొప్ప పనివాడిగా ఉన్నప్పటికీ తిరుగుబాటు జరిగింది. మోషే పైనను తిరుగుబాటు చేశారు, దేవుని పైనను తిరుగుబాటు చేసి తప్పిపోయిన పరిస్థితి అప్పటి నుండే మనం చూస్తూ ఉన్నాం. అదే పరిస్థితి, ఒక ఆనవాయితీ అన్నమాట విశ్వాస జీవితంలో. అదే ఆనవాయితీ, అదే పరిస్థితులు ఎప్పటి కూడా సంఘములలో కనబడుతూ ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సంఘములను చూస్తూ ఉన్నాం కాబట్టి. కాపరులుగా మేము చేయించున్న పని మేము జరిగించుచూ ఉండగా గొర్రెల యొక్క పరిస్థితి, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్తల్లో గొర్రెల కొరకు మంచి కాపరి తన ప్రాణమును పెట్టును అని తెలియచేయచ్చు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, వ్రాయబడిన మూల మాటను మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఇక్కడ అంటా ఉన్నాడు, మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, గొర్రెల వలె
త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను అని ఇక్కడ ప్రవక్త ఎంతో ఆవేదనతో, ఎంతో బాధతో ఈ మాటను రాయిచు ఉన్నాడు. దేవుని పిల్లారా, ఎందుకు గొర్రెలతో మనల్ని పోల్చుచూ ఉన్నాడు? గొర్రెలో ఉన్న లక్షణము ఏమిటంటే తప్పిపోవుట. గొర్రెల్లో ఉన్న గొప్ప లక్షణం, అందుకే ఇక్కడ రాస్తా ఉన్నాడు, గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. గొర్రెల్లో ఉన్న లక్షణం, గొర్రెల కాపర్లు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు గొర్రెల మందను తీసుకుని వెళుతూ ఉండగా ఏదో ఒక గొర్రె తప్పిపోతుంది. తర్వాత ఆ కాపరు వెతకడానికి వస్తాడు. వెతకడానికి వచ్చి ఆ గొర్రెని తీసుకుని వెళతాడు. ఎందుకంటే మందలోది కదా, మందలో గొర్రె తప్పిపోతే ఆ కాపరు వచ్చి దాన్ని తీసుకుని వెళతాడు. అంటే తప్పిపోయే లక్షణము గొర్రెలో ఉన్నది. ఇక్కడ గొర్రెలుగా పిలువబడుతూ ఉన్న సంఘము, దేవుని విశ్వాసులు, వారిది అదే పంద, వారిది అదే పరిస్థితి కనబడుచు ఉన్నది. ఎందుకంటే గొర్రెల యొక్క లక్షణం తప్పిపోవుట. ఇక్కడ ఆయన బిడ్డలను, ఆయన వారిని అనబడిన వారిని గొర్రెలతో పోల్చుచు ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, గొర్రెల వలె త్రోవ తప్పిపోతిరి, గొర్రెల వలె మార్గము విడిచిపెట్టేశారు. నా యొక్క మాటను లక్ష్య పెట్టక, నా ఆలోచనాసారముగా నడవక గొర్రెల వలె వాళ్ళు త్రోవ తప్పిపోతూ ఉన్నారు అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో బాధతో, ఎంతో వేదనతో ఈ మాటలు రాయించు ఉన్నాడు. ఈ మాటలు వినుచు ఉన్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, నా ప్రియ సంగమా, ఒకవేళ మనము కూడా ఆజ్ఞ ఉన్నది, నిబంధన ఉన్నది, దేవుని యొక్క స్వరము వినబడుచూనే ఉన్నది, అయినప్పటికీ ఒకవేళ మనము కూడా గొర్రె వలె తప్పిపోతూ ఉన్నామేమో. తప్పిపోయినట్లయితే తప్పిపోయిన తరువాత ఏ పరిస్థితులు మనం ఎదుర్కొనవలసి వస్తుందో గొర్రె ఆలోచన చేయలేకపోతూ ఉన్నది. నిజమే, తప్పిపోయిన తర్వాత కాపరి చూచుకున్నట్లుగా తప్పిపోయిన గొర్రెను నీరు ఎవరు పెడతారు, ఆహారం ఎవరు సిద్ధపరుచుతారు, ఎన్నో శ్రమలు అనుభవించవలసి వస్తుంది, ఎన్నో కష్టములు ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు, తప్పిపోయినది గొర్రెను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని పిల్లరా, నేడు ఈ దినము ఈ సమయంలో ఈ మాటలు వింటూ ఉన్న నా ప్రియ సహోదరులారా, ఆయన అంటా ఉన్నాడు, నీవు ఒకవేళ మన యొక్క నడవడిక విషయంలో మనం తప్పిపోయావా? ఇక్కడ అంటా ఉన్నాడు, తమకిష్టమైన త్రోవకి, అంటే వారి ఇష్టమును నెరవేర్చుకోవటానికి వాళ్ళు తప్పిపోయారట. దేవుడు తన స్వరూపంతో నరుణ్ణి సిద్ధపరుచుకున్న తర్వాత ఆయన చిత్తములో పెంచాలి, ఆయన చిత్తములో బ్రతికించాలి, ఆయన చిత్తములో నడిపించాలి, ఆయన మరలా రెండవ రాకడకు ప్రతి ఒక్కరిని చక్కగా సిద్ధము చేయాలి అన్న ఉద్దేశంతో ప్రభువు తన స్వరూపంలో నరుని చెక్కుకొని తన చిత్తానుసారముగా నడిపించాలి అని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటే, నేటి మనుష్యుడు విశ్వాసి కానీ అవిశ్వాసి కానీ, ఏర్పాటు చేయబడిన వారు కానీ ఏర్పాటు చేయబడలేని వారు కానీ, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఇష్టమును నెరవేర్చుకొనటానికి, ఎందుకు తప్పిపోవటంటే వారి యొక్క ఇష్టమును, సొంత ఇచ్చను నెరవేర్చుకొనటానికి, సొంత ఇష్టమును నెరవేర్చుకొనడానికి తప్పిపోతూ ఉన్నారు. తప్పిపోవటంటే అదే, మన సొంత నిర్ణయాన్ని మనం నెరవేర్చుకోవాలని, మన సొంత చిత్తాన్ని మనం నెరవేర్చుకోవాలని, మన ఇష్టమును మనము నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేసి మనం తప్పిపోతూ ఉన్నాం. ఎందుకు తప్పిపోతూ ఉన్నాం అంటే మన ఇష్టాన్ని నెరవేర్చుకొనటానికి, మన ఇష్టమును నెరవేర్చుకొనటానికి దేవుడు తన స్వరూపంలో మనల్ని చెక్కుకొనలేదు. దేవుని పిల్లరా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే. కాబట్టి ఇక్కడ ఎంతో బాధతో రాస్తూ ఉన్నాడు, మనము తప్పిపోయిన వారమని తెలియజేయచ్చు ఉన్నాడు. తప్పిపోయిన ప్రతి ఒక్కడు వారి యొక్క మార్గములలో తొలగిపోయి వారి ఇష్టమును నెరవేర్చుకొనటానికి తమకిష్టమైన త్రోవను ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. వినాశనాన్ని వారు కొని తెచ్చుకుంటూ ఉన్నారన్న విషయాన్ని ఎంతో బాధతో, వేదనతో ఆయన ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. వేటి విషయాల్లో మనం తప్పిపోతూ ఉన్నాం, తనకిష్టమైన త్రోవకు, వేటి ఇష్టాలు, వేటిని బట్టి మనం ఇష్టపడుతూ ఉన్నాం, వేటి విషయంలో మనం ఇష్టపడుతూ ఉన్నాం, మన క్రియల విషయంలో వేటిని బట్టి మనం తప్పిపోతూ ఉన్నాం. ఇది నాన్న ఒక గొర్రె వలె తప్పిపోతూ ఉన్నాం. దేని కొరకు? ధనము కొరకు తప్పిపోతూ ఉన్నామా? కావలసిన ఆ ఉన్నతమైన స్థితి కొరకు తప్పిపోతూ ఉన్నామా? లేకపోతే హంగుల కొరకు తప్పిపోతూ ఉన్నామా? మన యొక్క శరీరమును బాగా పోషించుకోవాలని ఉద్దేశంతో తప్పిపోతూ ఉన్నామా? వేటి విషయాల్లో మనం తప్పిపోతూ ఉన్నాం? క్రియలు విషయంలో తప్పిపోతూ ఉన్నామా? మాటల విషయాల్లో మనం తప్పిపోతూ ఉన్నామా? చేయవలసిన పనులు సరిగా జరిగించకుండా మనం తప్పిపోతూ ఉన్నామా?
వేటి విషయాలు తప్పిపోతూ ఉన్నాం? నడవడిక విషయాలు తప్పిపోతూ ఉన్నామా? ఆయనతో సహవాసం చేయ విషయంలో మనం తప్పిపోతూ ఉన్నాం. వేటి విషయాల్లో మనం తప్పిపోతూ మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాం ఈ దినాల్లో. దేవుని పిల్లరా, ఒక విషయాన్ని నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. మన ఇష్టమును నెరవేర్చుకోవాలంటే దేవుని చిత్తము దానిలో ఉండదు. చాలా జాగ్రత్తగా గమనించండి. మన ఇష్టమును నెరవేర్చుకోవాలని అనుకున్నవాడు దేవుని చిత్తం ఉండదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు, దేవుని చిత్తానుసారముగా జీవించేవాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని పట్టుదల కలిగిన వాడు, వాని యొక్క ఇష్టము దానిలో ఉండదు, దేవుని చిత్తము తప్ప. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప సంగతి! మరి ఈ సమయంలో మనము ఆయనకి ఇష్టలుగా ఉండలేక మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నామంటే ఆయన ఇష్టాన్ని కొట్టివేస్తూ ఉన్నాం, ఆయన చిత్తాన్ని కొట్టివేస్తూ ఉన్నాం. అది నేటి సంఘమునకు సబబు కాదు. లేఖనములు తెలియచేయచ్చు ఉన్నవి. ఆది కాలం నుండి దేవుడు ఎన్నో విధాలుగా తెలియచేయచ్చు ఉన్న మాటలు ఇవి. ఎలాగున్నది మన పరిస్థితులు? భక్తుల్ని, పితరులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొంతమంది భక్తులు గొప్పవారని పడిన వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. వారు కూడా కొన్ని సందర్భాల్లో తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో దేవుని చిత్తాన్ని విడిచిపెట్టిన భక్తులు కూడా పరిశుద్ధ గ్రంథంలో లేకపోలేదు. దేవుని పిల్లారా, మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని విషయాలను ఈ దినం మనం జ్ఞాపకం చేసుకునడానికి దేవుడు సమయం ఇచ్చాడు. నోవహును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు, దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నాడు, దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉన్నాడు, దేవునితో నడిచినవాడు అని గొప్ప విట్నెస్ను, గొప్ప టెస్టిమనీని సంపాదించుకున్నాడు నోవహు భక్తుడు. అందుకే దేవునితో నడిచినవాడు, దేవునితో నడిచినవాడిగా ఉన్నాడు అన్న విషయాన్ని ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనంలో చూడండి అంటా ఉన్నాడు. నోవహు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అతడు నీతిపరుడుగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, నింద లేనివాడిగా ఉన్నాడు, తన తరములో నింద లేనివాడిగా ఉన్నాడు, దేవునితో నడిచిన వాని వలే ఉన్నాడు. అందును బట్టే ఆ ప్రాంతమంతా కూడా దేవునికి విరుద్ధముగా ఉన్నప్పుడు, దేవుడు నాశనము చేయాలి అన్న ఆలోచన దేవునికి వచ్చినప్పుడు ఇతడు ఒక్కడు మాత్రమే కనబడతా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పాడు ఏమనంటే, ఇదిగో నీవు ఒక ఓడను సిద్ధము చేయి, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. ఎందుకంటే గొర్రెల పక్షాన కాపరికి అధికారం ఉన్నది కాబట్టి, గొర్రెలు నశించిపోవుట కాపరికి ఇష్టం లేదు కాబట్టి, ఇదిగో నీవు నిందారహితుడిగా ఉన్నావు, నిందలేనివాడిగా ఉన్నావు. కాబట్టి ఈ సమయంలో నీ కుటుంబమును, కాబట్టి దేవుని పిల్లారు ఇక్కడ నోవహును జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు అంటా ఉన్నాడు, దేవుని దృష్టి యందు యథార్థుడిగా కనబడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యెహోవా దృష్టి యందు కృప పొందినవాడుగా కూడా ఆయన ఇక్కడ కనబడతా ఉన్నాడు, నీతిమంతుడిగా కనబడతా ఉన్నాడు, ప్రత్యేకమైన వాడిగా కనబడతా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుని పిల్లారా, దేవుడు ఆయనను వారి యొక్క కుటుంబమును ప్రేమించి పరిస్థితి, ఎందుకంటే నేను వినాశనము చేయబోతున్నాను కాబట్టి, ఇప్పుడు నా దృష్టి నీపైన ఉన్నది కాబట్టి, నీ కుటుంబము క్షేమమైన స్థితిలో ఉండాలి కాబట్టి నీ కొరకు ఒక ఓడను చేయుము అని ఇక్కడ 14వ వచనం అంటా ఉన్నాడు. చూడండి, 6వ అధ్యాయం ఆది కాండము 6వ అధ్యాయము 14వ వచనంలో, చితి సారకపు రానుతో నీ కొరకు ఓడను చేసుకునము. మన కొరకు మనం ఏం చేసుకుంటూ ఉన్నాం ఈ దినాన్న? ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి. అలనాడు ఆది కాలంలో అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నీవు నశించిపోవుట నాకు ఇష్టం లేదు, త్రోవ తప్పిపోవుట నాకు ఇష్టం లేదు. అందుకే వారి ఇష్టానుసారమైన త్రోవకి తొలగిపోయారు, అందుకే వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. కానీ నీవైతే త్రోవ తప్పిపోవుట నాకు ఇష్టం లేదు అని ఇక్కడ నోవహు భక్తునితో ప్రభువు మాట్లాడుతూ ఇక్కడ అంటా ఉన్నాడు, చితి సారకపు నానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. మేక్ ఏ ఆర్క్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను నీవు చేర్చుకో. అంటే అతడు గొప్ప పనివాడు అన్న విషయాన్ని దేవుడు గ్రహించాడు. అంటే హీఈస్ ఎ మెకానికర్ అన్నమాట. ఒక ఓడను కట్టాలంటే, దాన్ని నిర్మించాలంటే, దాన్ని క్రియేట్ చేయాలంటే ఇంజనీర్ పనివారు మాత్రమే చేయగలుగుతారు. ఏదైనా ఒక భవనాన్ని కట్టాలన్నా, లేకపోతే దేన్నైనా ఒక ఓడను నిర్మించాలన్నా ఇంజనీర్ పని అది. అంటే
ఈయన కూడా నోవహు కూడా ఈజ్ లుక్ లైక్ ఏ ఇంజనీర్. చూడటానికి ఈయన కూడా ఇంజనీర్లా కనబడ్డాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, నీవు నిర్మించుకో, ఎవరికి వారు నిర్మించుకొనవలసిన వారమై ఉన్నాం ఈ దినాల్లో. ఈ దినాల్లో మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ఉండగా మనము కూడా క్రియేట్ చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మీరు నశించిపోవటం, మీ కుటుంబం నశించిపోవటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ నోవహుతో అంటూ ఉన్నాడు, నీవు మ్రానుతో, చితిసారకపు మ్రానుతో నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఓడను చేసుకొనుము. మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆజ్ఞ ఉన్నది, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పని మనమే చేయాలి. పని మనం జరిగించేవారముగా ఉండాలి. మన క్రియ మనం చేసేవారముగా ఉండాలి. మన బాధ్యత మనపైన ఉన్నది, ఆ బాధ్యత మనం జరిగించేవారముగా ఉండాలి. కాబట్టి ఈ దినాన్న దేవుని పిల్లరా, మనము ఏ స్థితిలో ఉన్నాం, మనము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో నిలదొక్కుకొనడానికి, బలముగా నిలబడటానికి మనము క్రియేట్ చేసుకుంటూ ఉన్నామా లేదా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ బండ మీద మనం నిల్చుని మనము చేయవలసిన పని మనం జరిగిస్తూ ఉన్నామా లేదా? ఎప్పటికప్పుడు మనం సరిచూసుకుంటున్నామా లేదా భక్తి జీవితంలో? లేకపోతే త్రోవ తొలగిపోతూ ఉన్నామా? ఇక్కడ నోవహుకు చెప్పాడు, నీవు వాడని చేసుకును. ఎంత గొప్ప ప్రేమను ఇక్కడ చూపించుచూ ఉన్నాడు. మనుషుల పక్షాన వారి పట్ల, వారి పక్షాన వారికి బాధ్యత ఉన్నదో లేదో కానీ నా తండ్రికి మాత్రం ఎంత బాధ్యత? ఏ నరుడు నశించిపోవట ఇష్టం లేదు కదా మరి. అందుకే ఇంత బాధ్యతను తీసుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప స్థితిని ప్రభు ఇక్కడ దయచేయచ్చు ఉన్నాడు. ఎందుకంటే రేపటి దినాన్న ఉగ్రత దినం రాబోచు ఉన్నది. ఆ దినాన్న నీవు ఆయన ఎదుట నిలవబడలేవు కదా. ఆ ఉగ్రత దినాన్న నీవు నశించిపోతే, ఉగ్రత దినాన్న నీ మీద వచ్చి పడితే ఉగ్రత దినము, ఆయన రెండవ రాకడిలో ఆయన ఎదుట నిలవబడటానికి ఎక్కడ ఉంటుంది శక్తి, బలం ఎక్కడి నుండి వస్తుంది? నిలవబడలేవు కదా. కాబట్టి ఆ ఉగ్రత దినం నుండి తప్పించుకోవాలి. ఇక్కడ నోవహు కుటుంబం తప్పించుకున్నట్లుగా మనం తప్పించబడాలి. అందుకే ఇక్కడ నోవహును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మూల మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం, వారు దారి తొలగిపోయారని. ఇక్కడ దారి తొలగిపోయిన వారిని గురించి మాట్లాడుతూ అదే విధముగా నోవహును ఏర్పాటు చేసుకుని నీవు కూడా దారి తొలగిపోవట నాకు ఇష్టం లేదు అన్నట్లుగా, నీ కుటుంబం రక్షించబడాలన్నట్లుగా ఇక్కడ ప్రభు చెప్పినప్పటికీ కొన్ని దినములు జరిగిన తర్వాత, కొంతకాలము గడిచిన తర్వాత తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నోవహు సిద్ధపడ్డాడు. అదే విషయాన్ని ఇక్కడ అంటా ఉన్నాడు. చూడండి, అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9వ అధ్యాయం, ఆదికాండము 9వ అధ్యాయం 20వ వచనం అంటా ఉన్నాడు, నోవహు వ్యవసాయము చేయనారంభించి. ఏం చేస్తూ ఉన్నాడట ఇక్కడ? నోవహు వ్యవసాయము అంటే ప్రారంభిస్తూ ఉన్నాడు. ముందైతే చక్కగా సువార్తను ప్రకటించాడు, మార్పు లేని వారికి సువార్తను ప్రకటించాడు. అయినా వారు మార్పు చెందలేదు. సువార్తను ప్రకటించాడు. అదే విధముగా చక్కటి వాడను నిర్మించి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. తరువాత అంటే అక్కడ ఒక మెకానికల్గా కనబడతా ఉన్నాడు, ఒక ఇంజనీర్గా కనబడతా ఉన్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి మనం చూసేసరికి కొద్ది కాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఇక్కడ నోవహు పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నోవహు వ్యవసాయం చేయనారంభించి చేయవలసిన పనిని విడిచిపెట్టాడు. ఈ దినాల్లో కూడా మనం దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతను మనం చెయ్యాలి. ఈ దినాల్లో సేవకులు అనబడిన వారు, వారికి ఒక బాధ్యతను దేవుడు అప్పగించాడు. ఆ పనిని వారు జరిగించాలి. సమయమందును అసమయమందును, పగలైనను రాత్రైనను, ఏ సమయమైనా సరే, ఏ కాలమైనా సరే వారు చేయవలసిన పని వాళ్ళు చేయాలి. ఆ పని జరిగించకుండా వేరే పనులు చూసుకుంటా అది దేవుని దృష్టికి అనుకూలమైనది కాదు. ఇక్కడ నోవహు ముందు పని అయితే చాలా బాగుంది, దేవునికి అనుకూలంగా ఉన్నాడు, దేవుని దృష్టికి అందుబాటులో ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, ప్రత్యేకుడిగా ఉన్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. తరువాత పరిస్థితులు కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత క్రియ మారిపోయింది. ఇక్కడ తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడట? నోవహు వ్యవసాయం చేయనారంభించాడు. ఇది క్రొత్త పని, ఇది క్రొత్త విధానము. ముందైతే ఆయన జీవితంలో ఈ పని ఎప్పుడు చేయలేదు. ప్రారంభించాడు, ఇప్పుడు నూతనంగా ప్రారంభించాడు, వేరొక పనిని ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత ఏం జరిగిందట? ద్రాక్ష తోట వేశాడట. వ్యవసాయం చేయటం ప్రారంభించాడు, ద్రాక్ష తోటను వేశాడు. పిమ్మట దాని నుండి వచ్చిన ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానునకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును
వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి. వారు ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశమలను చూడలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో నుండి లోక సంబంధమైన జీవితంలోనికి పడిపోయినట్లుగా ఇక్కడ ఈ లేఖన భాగం మనకు తెలియచేయుచున్నది. ముందైతే గొప్ప సర్టిఫికెట్ ఇచ్చాడు, గొప్పగా చెప్పాడు దేవుడు, మంచి టెస్ట్ మనీని సంపాదించుకున్నాడు నోవాహు. అయినప్పటికీ దేవుని పిల్లారా ఇక్కడ అంటా ఉన్నాడు, నోవాహు పని మారింది, ఇక్కడ పని మారింది, ప్రాంతము మారింది, పని మారింది. తన సొంతము ఇష్టాన్ని నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఒక నూతనమైన పనిని ప్రారంభించాడు, వ్యవసాయము చేయటం ప్రారంభించాడు. ఈ మాటలు నేను మీకు ఎందుకు తెలియచేయచ్చు ఉన్నానంటే, ఈ దినములో దేవుడు మన పట్ల ఉంచిన లక్ష్యాన్ని, లేకపోతే దేవుడు మన పట్ల ఉంచిన ప్రేమను దేని కొరకు ఉంచాడంటే ఒక బాధ్యత మన పైన పెట్టాడు, ఒక పనిని మనం జరిగించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ పనిలో మనం నిమగ్నులమై ముందుకు పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. ఆ పనిలో మనం అలసిపోకూడదు. కాబట్టి ఇక్కడ నోవాహు జీవితంలో మనం చూసినట్లయితే ముందు చక్కగా ఉన్నాడు, కానీ అందుకే మొదటివారు కడపటివారు అగుదురు అని తెలియచేశారు, కడపటివారు మొదటివారు అగుదురు అని తెలియచేశాయి లేఖన భాగాలు. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన దిశమూల కనబడుచు ఉన్నదంటే వస్త్రహీనుడిగా ఉన్నాడు. హీ ఈజ్ నేక్డ్. అతడు దిగంబరిగా ఉన్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు. బికాజ్ హీ డ్రంక్. అతడు తాగాడు, మత్తునిగా ఉన్న విధానాన్ని బట్టి దేవుని పిల్లారా ఎటువంటి పరిస్థితి ఇది? దేవునికి విరుద్ధమైన కార్యము. ఇది దేవుడు సహించే కార్యము కాదు. ఈ దినాల్లో ఎంతోమంది దేవుని పిల్లారా వస్త్రహీనులుగానే కనబడతా ఉన్నారు. దేనిని బట్టి? వారి క్రియలు సరిగా లేకపోవటాన్ని బట్టి, వారి కార్యాలు సరిగా లేకపోవటాన్ని బట్టి వారి దిశమలు కనబడుతూ ఉన్నదేమో. అది ప్రభువు చూచుతూ ఉన్నాడు. ఒకానొక సమయంలో మొదటి మనుషుని సృష్టించిన తర్వాత దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేశాడు, ఒక చక్కటి నిబంధన వారికి ఇచ్చాడు. ఇదిగో ఆ ఫలానా పండు తినొద్దు, ఆ పండు తింటే నీవు జ్ఞాన వివేకములు తెలుసుకుంటావు, అది నేను నాశనం చేస్తుంది అని చెప్పినప్పటికీ ఆ పండు తిన్నారు. తర్వాత దిగంబరులుగా మేము ఉన్నామే అన్న జ్ఞానం వారికి కలిగింది. అది లోక జ్ఞానము సుమా, అది మనల్ని తప్పించలేదు, అది మనలను వినాశనంలోనికి తీసుకుపోతే తప్పించలేదు. వెంటనే దేవుడు అన్నాడు, ఈ జ్ఞానం, ఆ పండును మీరు తిన్నారా, తినొద్దన్న పండు మీరు తిన్నారా అని ప్రభు కోపపడి వారు దాక్కున్నారు చెట్టు పక్కన, దిశమల కనబడకుండా ఆ సమయంలో కట్టుకుని ఉన్నారు, కచ్చడ పాకులు ధరించుకుని ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వధ జరిగించి మాంసం ఆ యొక్క చర్మపు చొక్కాయిలను వారికి ధరింపచేశాడు అని లేఖనాల్లో తెలియచేయచ్చు. అంటే మనం వస్త్రములు ధరించుకునే వారుగా ఉండాలి, కానీ వస్త్రహీనులుగా మనం ఉండకూడదు. ఎప్పుడు వస్త్రహీనుడిగా మనం ఉంటామంటే మన సొంత క్రియలను, లేకపోతే మన సొంత జ్ఞానము చొప్పున మన సొంత పనులు నెరవేర్చుకునే విషయంలో మాత్రమే మనము దేవుని దృష్టికి అజ్ఞానుల వలె ఉంటాం అన్న విషయాన్ని దేవుని దాసునిగా తెలియచేయచ్చు ఉన్నాను. ఎందుకంటే వారు దారి తొలగి వారి మార్గమును వాళ్ళే ఏర్పాటు చేసుకుని నాకు దూరం అయిపోయారు, వారు గొర్రెల వలె దారి తప్పిపోయారు అని ప్రభు ఎందుకు చెప్పుతూ ఉన్నాడంటే, భక్తుడైన నోవాహు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే అతడు చేయవలసిన పనిని చేయక చివరి దశల్లో ఆయన దేవునికి విరుద్ధమైన కార్యాన్ని ఇక్కడ చేసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఆయన తన గుడారములో నొత్తుడై వస్త్రహీనుడిగా ఉన్న ఎంత బాధాకరమైన సంగతి ఇది. అందుకే రాస్తూ ఉన్నాడు, ఎప్పటికప్పుడు ప్రభు తెలియచేయచ్చు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే, యవనస్తులు మనం చూసుకున్నట్లయితే, లోకంలో ఉన్న బిడ్డలు మనం అందరినీ చూసినట్లయితే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వారు వస్త్రహీనులుగా కనబడతా ఉన్నారు దేవుని దృష్టికి, వారు దిగంబరులుగా కనబడతా ఉన్నారు దేవుని దృష్టికి. వారికి ఆ విషయం వారికి తెలియట్లేదు. ఎందుకంటే వారు కన్నులుండి చూడలేరు కదా, చెవులుండి గ్రహింపలేరు కదా, కాబట్టి ఆ విషయం వారికి తెలియట్లేదు. వారు అంధకారంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు అన్న సంగతి వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అందుకే వెలుగు లోకంలో సంచరించిన లోకం మాత్రం దాన్ని గైకొనలేకపోతూ ఉన్నదని యోహాను భక్తుడు కూడా తెలియచేయచ్చు ఉన్నాడు. ఎందుకంటే వారు వస్త్రహీనులుగా కనబడతా ఉన్నారు. నేటి యవనస్తులు అంతా కూడా అదే పరిస్థితి, ఇష్టానుసారమైన స్థితిలో ఉన్నారు, మత్తులై తిరుగుతూ ఉన్నారు, గాఢాంధకారపు లోయల్లో ఆ నిద్రలో లేవలేని స్థితిలో వాళ్ళు ఉండిపోతూ ఉన్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, నోవాహు నీవు మత్తుడివై ఉన్నావు, నీవు గుడారములో వస్త్రహీనుడిగా ఉన్నావు. ఎంత బాధాకరమైన విషయం ఇది. కాబట్టి మనం వస్త్రహీనుడిగా ఉండకూడదు. ప్రకటన గ్రంథంలో కూడా ఆ విషయంలో ఒక మాట అంటా ఉన్నాడు, తప్పిపోయి దారి తొలగిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుచు ఉన్నది దేవుని పిల్లారా.
అలనాడు ప్రకటన గ్రంథంలో 7 సంఘముల్లో ఒక సంఘమునకు లవొదియ సంఘమునకు ప్రభు మాట్లాడుతూ లవొదియ సంఘమునకు ప్రభు మాట్లాడు ఎలా అంటా ఉన్నాడు 3వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గురుడివాడవును, దిగంబరుడునై ఉన్నావని నీవు ఎరుగక. చూసారా, తెలుసుకోలేని స్థితి. అక్కడ నోవహుది అదే పరిస్థితి. ఎలా ఉన్నదట? మృతుడయ్యాడు, దిగంబరుడిగా ఉన్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, నేటి క్రైస్తవ సమాజములతో ప్రభు మాట్లాడుతూ, విశ్వాసులతో ప్రభు మాట్లాడుతూ, నీ ఆధ్యాత్మిక జీవితం అసలు ఈ దినాన్ని ఎలా ఉన్నది? దారి తొలగిపోయిన స్థితిలో ఉన్నదా? నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటే దారి తొలగిపోయినట్లే. నీ సొంత ఏచ్ఛలను నెరవేర్చుకుంటూ ఉన్నట్లయితే నువ్వు దారి తొలగిపోయినట్లే. లోకము ద్వారా నేను సమస్తాన్ని సంపాదించుకుంటాను అని అనుకున్నట్లయితే నువ్వు దారి తొలగిపోయినట్లయితే నీవు వస్త్రహీనుడిగా ఉంటావు. దారి తొలగిపోయిన పరిస్థితి. గొర్రె దారి తొలగిపోయింది. దారి తొలగిపోవటాన్ని బట్టి దిగంబరుడిగా కనబడుతూ ఉన్నారు. వారికి కావలసిన వస్తువులు లేవు, వారికి కావలసిన స్థితి లేదు, ఆధ్యాత్మిక స్థితికి చనిపోయినదే. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఎలా ఉన్నాడట? మృతుడై ఉన్నవాడు, దౌర్భాగ్యుడిగా కనబడతా ఉన్నాడు, దిక్కుమాలినవాడిగా కనబడతా ఉన్నాడు, గురుటివాడిగా కనబడతా ఉన్నాడు, చివరికి దిగంబరుడిగా కనబడతా ఉన్నాడు. ఇక్కడ నోవహు చివరి దినాల్లో, చివరి గడియల్లో ఇక్కడ అదే జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, అతడు గొప్పవాడైన ముందు మంచి టెస్టిమనీని సంపాదించుకున్నాడు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే పరిస్థితి అననుకూలంగా ఉంది. మృతుడిగా ఉన్నాడు, దిగంబరుడిగా ఉన్నాడు. మరొక మాట దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో చక్కటి మాట దాని గురించి మాట్లాడుతా 20వ అధ్యాయం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 20వ అధ్యాయం మనం మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. చూసారా, అక్కడ నోవహు చూడండి ఎటువంటి పరిస్థితో తన కుమారులు సహాయాన్ని పొందుకోవలసి వచ్చింది. దేవుడి సహాయం పొందుకోవటం మానేసి మనుషులు సహాయం పొందుకోవలసి వచ్చింది. కీర్తనాకారుడు అంటా ఉన్నాడు, మనుషుల సహాయం వ్యర్థం అంటా ఉన్నాడు. కానీ దేవుని సహాయాన్ని పొందుకోలేని స్థితిలోనికి నోవహు వచ్చినట్లుగా అక్కడ లేఖన భాగం ద్వారా మనకి కనబడుచు ఉన్నది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, తప్పిపోయిన స్థితి, తప్పిపోతూ ఉన్న పరిస్థితులు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ నేను ఎలా చేశాను, ఇంతవరకు నేను ఎలా చేశానేమో, ఎక్కడి నుంచి నేను ఎలా జరిగించను అని ఒక తీర్మానం చేసుకుని ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సర్వోన్నతుడ, సర్వకృపానిధి, ఇదిగో మా ప్రభువా, ఇంతవరకు చక్కటి మాటలు నీ బిడ్డలతో మాట్లాడావు. ఇదిగో తండ్రి నాయన, వారి యొక్క జీవితంలో మా ప్రభువా, టీవీ వీక్షకులందరికీ మా ప్రభువా, ఈ కార్యక్రమం ద్వారా వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ చేతికి సమర్పణ చేయొచ్చు ఉన్నాను. వారును మా ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, మంచి మీ యొక్క విశ్వాస జీవితంలో మంచి పేరును సంపాదించుకుంటూ, మంచి సాక్ష్యమును సంపాదించుకుంటూ ముందుకు సాగడానికి కృప చూపించండి. ఇదిగో మా ప్రభువా, తొలగిపోయే విధముగా, దారి తొలగిపోయే విధముగా, తప్పిపోయే విధముగా వారిని ఉంచకుండా అట్టి తలంపును, అట్టి స్థితిని బిడ్డలకు మీరే దయచేయండి. ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకుంటూ ముందుకు నడిపించే గొప్ప స్థితిని దయచేయమని మా రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు నామములో వినయము తడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా బ్రదర్ పి మార్టిన్ గారు, తాటిపాక, రాజోలు. మా సెల్ నంబర్ 7036270065.